నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. మచిలీపట్నం నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా మారుస్తాం. ప్రజలకు హామీ ఇచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర. ఏలూరు జిల్లాలో అభయ రక్షక మహిళా దళం గస్తీ. మహిళల రక్షణే ప్రధాన ధ్యేయమన్న పోలీసులు. ద్రాక్షారామం మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. నోటీసులిచ్చినా స్పందించని రామ్ గోపాల్ వర్మ. అరెస్ట్ కోసం హైదరాబాద్ వెళ్లిన మద్దిపాడు పోలీసులు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా మార్చి చూపిస్తానని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం నోబుల్ కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్న ఎన్సీసీ క్రికెట్ టోర్నీకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడా ఉత్సవాల ప్రారంభోత్సవంలో భాగంగా బ్యాటింగ్ చేసి అలరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మచిలీపట్నం యువత అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. మచిలీపట్నంలో కాపు యువసేన ఆధ్వర్యంలో కాపు వన సమారాధన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టడానికి కృషి చేస్తానని, కాపుల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మా జీవితంలో నేను మర్చిపోను. మొన్న ఎన్నికల్లో మీరు చూపించినటువంటి స్ఫూర్తి, ఇన్ని జన్మలెత్తి మీకు పాదాభివందనాలు చేసిన, మీరు సేవ చేస్తున్నారని చూస్తాను. బాలశౌరి గారు కానీ, మరి నన్ను కానీ, మా ఇద్దరినే కాదు, ఈ రాష్ట్రంలో 175 స్థానాలకి 164 స్థానాలు గెలిపించుకోగలిగామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సోదరులందరూ చూపించినటువంటి స్ఫూర్తి ఎప్పటికీ కూడా మేమందరూ కూడా రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా మా తెలియజేస్తా ఉన్నా. మరి మొన్న చూసాం కొంతమందిని, అలాంటి సంస్కృతి మంచి సంస్కృతి కాదు నాకు తెలుసు. కులంలో ఉన్నటువంటి నాయకుల్ని కుల నాయకులతోనే తిట్టించడం, ఆ కుల నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడటం, దానివల్ల కుటుంబాన్ని కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చినటువంటి సందర్భాలు చూస్తే నిజంగా బాధ అనిపించింది. మరి మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి స్ఫూర్తితో ఈ రాష్ట్రాన్ని ఒక ఆదర్శవంత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే తపనతో బయటకు వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనే విషయాన్ని సందర్భించుకొస్తాను. మరి ఆయన్ని, ఆయన కుటుంబాన్ని ఎన్ని రకాలుగా మాట్లాడినటువంటి సందర్భాలు చూస్తే నిజంగా నాకు అవకాశం ఉంటే నాకు ఏదన్నా గన్నిస్తే వాళ్ళందరూ కూడా కాల్చేయాలని అంత అనిపించింది. నిజంగా చాలా బాధ అనిపించింది. నీకు దమ్ముంటే మీరు చూసుకోండి, లేదు మీరు మనం చూసుకుందాం రండి. ఇంట్లో కుటుంబ సభ్యుల జోలికి వెళ్తే, అందుకనే మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, ఎవరన్నా ఇంటి కుటుంబ సభ్యుల వైపు కన్నెత్తి చూస్తే వాడికి అదే ఆఖరి రోజు అవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. గతంలో, ఎందుకంటే నేను కూడా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ వర్క్ చేశాను. గతంలో చేసినప్పుడే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన దాంట్లో నాది కూడా ఆ రోజున డిపార్ట్మెంట్ నా ఆధ్వర్యంలోనే చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు. ఆ రోజు కాపు కార్పొరేషన్ పెట్టాం. 10 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం 400 మందికి విదేశీ విద్యకు పంపించడానికి మన కాపు సోదరుల నుంచి పంపించడం కూడా జరిగింది. ఆ రోజున మన బంధువుల నుంచి కూడా చాలా మంది వెళ్ళారు. కానీ లాస్ట్ 5 years లో మొత్తం అన్ని ఆపేశారు. ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది. మన మంచి ప్రభుత్వంలో కాపు సోదరుని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. ఇదే కాదు, ఇవాళ మన మచిలీపట్నంలో ఎన్నో సంవత్సరాలుగా, ఎందుకంటే లాస్ట్ 5 years లో మేము కూడా ఈ పక్కనే పోతేపల్లి, పక్క రోడ్లో పోతేపల్లికి వెళ్ళే మన చిలకలపూడి నవీన్ మెట్ల కాలకి వెళ్ళే రోడ్లో 1 ఎకరం గవర్నమెంట్ స్థలం ఉంటే కొండపల్లి వాళ్ళని అడుగుతూ జరిగింది, కొద్దిగా స్థలం ఇవ్వాలంటే వాళ్ళు ఒక 1 ఎకరం ఇచ్చారు. ఎకరంలో 2 కోట్ల రూపాయలతో శంకుస్థాపన కూడా చేశాం. చివరికి ఆ దెమ్మ కూడా పగలగొట్టేస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత. మళ్ళీ మీకు నేను హామీ ఇస్తా ఉన్నా, మేమందరం కలిసి మళ్ళీ అతి త్వరలోనే స్థలం కేటాయించి కాపు భవన్ నిర్మాణం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ మన సోదరులు కొన్ని డిమాండ్లు కూడా పెట్టారు, మనందరికీ ఆలోచనలోనే ఉన్నాయి. కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగారావు జిల్లా గారుగా నామకరణం చేయాలని చెప్పి
ఖచ్చితంగా, ఎందుకంటే రంగా గారి గురించి మనందరూ తెలుసు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి మన ఈ కార్యక్రమాన్ని సాధించడానికి మా వంతుగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఏలూరు జిల్లాలో అభయరక్షక మహిళా దళం గస్తీ చేపట్టింది. ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం, పోలవరం సబ్ డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ దళం గస్తీ చేపట్టింది. మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా గస్తీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పబ్లిక్ ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లో ఆకతాయిలు మహిళలపై వేధింపులకు పాల్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మహిళల పరిరక్షణ నిమిత్తం గస్తీ నిర్వహిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నెంబర్ 112కి కాల్ చేస్తే 10 నిమిషాల్లో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోనున్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అభయ రక్షక దళం మహిళలకు భద్రత కల్పించడంలో కీలక పాత్ర పోషించనుంది. దేశవ్యాప్తంగా జరిగే జనగణనతో పాటు బీసీ కులగణన కూడా చేపట్టాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం కాకినాడ ప్రజా ఫిర్యాదుల వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుత్తుల రమణ, సంఘం సభ్యులు వాసంశెట్టి రాజేశ్వరరావు, సుందరపల్లి గోపాలకృష్ణ మాట్లాడుతూ దేశంలో బీసీ జనాభా ఎంతుందో ఖచ్చితమైన లెక్కలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద తప్పనిసరిగా ఉండాలన్నారు. కులగణన జరిపించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు కల్పించి ఓబీసీలకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పలు బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు, ఆటో ఢీకొన్న ప్రమాద ఘటన చాలా బాధాకరమని మంత్రి సవిత పేర్కొన్నారు. అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మార్చిరీలో మృతదేహాలను మంత్రి పరిశీలించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాదంలో చనిపోయిన ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ప్రకటించినట్టు తెలిపారు. యాక్సిడెంట్ జరగడం, మరి అక్కడ 7 మంది చనిపోవడం, ఇమీడియట్గా ఏదైతే మెసేజ్ రావగానే ఇమీడియట్గా ఎస్పీ గారు, కలెక్టర్ గారు రెస్పాండ్ కావడం. ఇక్కడ కొంతమంది హాస్పిటల్లో కూడా సుమారు 5 మంది ఉన్నారు. 5 మంది కూడా ట్రీట్మెంట్, ప్రభుత్వం తరఫున ట్రీట్మెంట్ ఇస్తున్నాం. మరి ఇలాంటివి జరగకుండా తగు చర్యలు కూడా తీసుకోమని ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి కూడా ఆదేశించాం. మరి ఇక్కడ చనిపోయిన కుటుంబాలకు కూడా, ఎందుకంటే అందరూ సుమారు ఒకే కుటుంబంలో కూడా నలుగురు ఉన్నారు. వారికి కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వారికి కూడా ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల ఎక్స్ప్రెషన్ కూడా ప్రకటించాం. అదేవిధంగా ఎవరికైతే గాయాలు, శతఘాతులకు కూడా మేము గవర్నమెంట్ తరఫున కూడా వాళ్లకు చికిత్స కూడా అందిస్తున్నాం. ఇలాంటివి మరి జరగకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తాం. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామం మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం కార్తీక సోమవారం 4వ వారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఉదయం నుంచే స్వామివారి దర్శనం చేసుకోవడానికి పోటెత్తారు. స్వామికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్త్రీలు సప్త గోదావరిలో స్నానాలు ఆచరించి అరటి డప్పులపై దీపాలు వెలిగించారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ కార్యనిర్వహణాధికారిని భవానీ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామం మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం కార్తీక సోమవారం 4వ వారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఉదయం నుంచే స్వామివారి దర్శనం చేసుకోవడానికి పోటెత్తారు. స్వామికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్త్రీలు సప్త గోదావరిలో స్నానాలు ఆచరించి అరటి డప్పులపై దీపాలు వెలిగించారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ కార్యనిర్వహణాధికారిని భవానీ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.